ప్రస్తుతం డిజిటల్ యుగంలో సినిమా స్టార్లు, సెలబ్రిటీల ఫోటోలు, పేర్లు, ఇమేజ్లను ఆన్లైన్ వేదికలపై వాణిజ్య అవసరాల కోసం విపరీతంగా వాడుకుంటూ ఉన్నారు. దీనివల్ల ప్రముఖులకు పరువు నష్టంతో పాటు ఆర్థిక నష్టం కూడా కలుగుతోంది. ఇలాంటి అనధికారిక వాడకానికి చెక్ పెట్టేందుకు చాలా మంది స్టార్లు న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు. బాలీవుడ్లో ఇప్పటికే అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ వంటి పెద్ద హీరోలు కోర్టుకెళ్లారు. హృతిక్ రోషన్ కూడా తమ హక్కులను కాపాడుకున్నారు. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఇదే బాటలో నడిచారు. ఇక మన టాలీవుడ్ లో అక్కినేని నాగార్జున సైతం తన ఫోటోలు, పేరు వాడకుండా కోర్టు ద్వారా రక్షణ పొందారు. ఇప్పుడు ఈ ప్రముఖుల జాబితాలోకి మెగాస్టార్ చిరంజీవి కూడా చేరారు. తమ వ్యక్తిత్వ హక్కులను పరిరక్షించుకునేందుకు ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు కీలక ఆదేశాలనైతే జారీ చేసింది. మెగాస్టార్ చిరంజీవి అనుమతి లేకుండా ఆయన పేరు, ఫోటోలు, బిరుదులను వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుకోవడాన్ని నిరోధిస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులనైతే జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం ఇకపై ఆన్లైన్ దుస్తులు సంస్థలు, డిజిటల్ మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానళ్లు సహా ఏ సంస్థ కూడా చిరంజీవి గారికి సంబంధించిన ఏ అంశాన్ని వాడటానికి వీల్లేదు. ముఖ్యంగా ఆయన పేరు, మెగాస్టార్, చిరు వంటి బిరుదులు, అలాగే ఆయన ఫోటోలు, వాయిస్ ను కూడా వ్యాపార ప్రకటనల కోసం వినియోగించకూడదు. కొంతకాలంగా పలు సంస్థలు తన అనుమతి లేకుండానే తన గుర్తింపును వాడుకుంటున్నాయని చిరంజీవి గారు తన పిటిషన్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఇలా చేయటం వల్ల వారు వాణిజ్యపరంగా లబ్ధి పొందుతున్నారని కూడా ఆయన తెలిపారు. అంతేకాదు, ఈ అనధికార వినియోగం వల్ల తన ప్రతిష్టకు భంగం కలగడంతో పాటు ఆర్థికంగా కూడా నష్టం వాటిల్లుతుందని మెగాస్టార్ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని కూడా ఆయన కోరారు. చిరంజీవి వాదనలను పరిశీలించిన న్యాయస్థానం ఈ అనధికారిక వినియోగం వల్ల మెగాస్టార్ ప్రతిష్టకు పూడ్చలేని నష్టం కలిగే అవకాశం ఉందని న్యాయస్థానం కూడా అభిప్రాయపడింది. వెంటనే ఈ ఉల్లంఘనలు ఆపాలని ఆదేశిస్తూ కోర్టు తాత్కాలిక నిషేధాన్ని మంజూరు చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. ఇది సెలబ్రిటీల వ్యక్తిగత హక్కుల విషయంలో ఒక ముఖ్యమైన తీర్పుగా నిలవనుంది. నిజానికి ప్రముఖ సెలబ్రిటీస్ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి కారణం ఏంటంటే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏఐ టెక్నాలజీని వాడి నేమ్ అండ్ ఫేమ్ ను దెబ్బతీసే విధంగా వినియోగించుకునే ప్రమాదం ఉంది. అందుకే ప్రస్తుతం సెలబ్రిటీస్ తమ పేర్లు, ఇమేజ్లను అనుమతి లేకుండా ఆన్లైన్ వేదికలపై వాడుకోకుండా కోర్టును ఆశ్రయిస్తున్నారని తెలుస్తోంది.